పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడలారా, మనందరం కూడా అనుగ్రహ కాలమైనటువంటి తపస్సు కాలంలో ఉన్నాము. తపస్సు కాలం అంటేనే మనలను గురించి మనము తెలుసుకొని మనము హృదయ పరివర్తనము చెంది దేవునికి దగ్గరయ్యేటువంటి కాలం. ఈ కాలములో మనము 6వ రోజులోనికి ప్రవేశించాము. ఈ రోజున సువిశేషము మనకు మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనము నుండి 46వ వచనం వరకు తీసుకోబడింది. ఈ వచనాలను మనము ధ్యానం చేస్తే ప్రభువు ఈ యొక్క వచనాల ద్వారా మనకు ఒక గొప్ప సత్యాన్ని, తుది తీర్పు గురించి తెలియచేస్తూ ఉన్నారు. మరి ఆ తుది తీర్పు రోజున ప్రభువు సింహాసనము మీద ఆసీనుడై విభజన చేస్తూ ఉన్నప్పుడు మనము ఆ ప్రభు వైపు నిలవబడాలి అంటే ఈ లోకములో ఉండగానే మనము కొన్ని కార్యాలను చేయాలి. అందుకే వాక్యంలో ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఏమిటి అంటే, ఈ అత్యల్పులలో, ఈ చిన్ని వారిలో మీరు ఏ ఒక్కరికి ఈ కార్యాలు, సహాయాలు చేసిన ఎడల అవి నాకు చేసినట్టే అని చెప్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, మన యొక్క క్రైస్తవ జీవితంలో మనము మాటలలో కాకుండా ప్రేమతో కూడినటువంటి కార్యాల ద్వారా మనము మన యొక్క క్రైస్తత్వాన్ని చూపించాలి. ముఖ్యముగా ఈ యొక్క తపస్కాలంలో. అప్పుడే ఇదిగో మనము ఆ ప్రభు తుది తీర్పు ఇస్తూ ఉన్నప్పుడు ఆయన వైపు నిలబడగలుగుతూ ఉంటాం. మరి ఏం చేయాలి ఈ చిన్ని వారిలో ప్రతి ఒక్కరికి అంటే, ఆకలిగొన్న వారికి ఆహారాన్ని పెట్టాలి, మరియు దాహముతో ఉన్న వారికి నీరునివ్వాలి, అనారోగ్యంతో ఉన్న వారిని పరామర్శించాలి అన్నటువంటి ముఖ్యమైన మాటలను మనకు ప్రభువు ఈ యొక్క వాక్యంలో తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఒక్కసారి మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే తపస్కాలం అనగానే ఉపవాసం చేస్తాం, ప్రార్థన చేస్తాం, దాన ధర్మాలు చేస్తాం. ఇదిగో మరి వాటితో పాటు ఈ యొక్క కార్యాలను కూడా జోడించినట్లయితే ఈ యొక్క తపస్కాలము మనకు అనేకమైనటువంటి మేలులను, ఫలితాలను, ఆశీర్వాదాలను తీసుకొస్తుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, కాబట్టి ఈ వాక్యం విన్నటువంటి మనము ఈరోజు 2 ప్రశ్నలను మనం అడుగుదాం మనల్ని మనము. మొట్టమొదటిగా, నేను ఈ యొక్క అత్యల్పులలో, నా యొక్క సహోదరి సహోదరులలో క్రీస్తును చూసి వారు సహాయములో ఉన్నప్పుడు నేను తగినటువంటి సహాయాన్ని చేయగలుగుతూ ఉన్నానా? అదే విధముగా మరి క్రీస్తుని యొక్క ప్రేమ, క్రీస్తులో ఉన్నటువంటి విశ్వాసము నేను కార్యరూపం దాల్చి చూపిస్తూ ఉన్నానా అన్న విషయాలను ధ్యానం చేసుకొని, మననం చేసుకొని, ఆత్మ పరిశీలన చేసుకొని, ఈ తపస్సు కాలంలో ఆ ప్రభువు మనకు మన యొక్క ప్రేమను కార్యాలలో చూపించేటువంటి భాగ్యాన్ని మనకు దయచేయాలి అని ప్రార్థన చేసుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.